నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తేమా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను మిమ్మల్ని కాంగ్రెస్ సీనియర్ నేతగా ఇంట్రడ్యూస్ చేశాను. నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేసేసరికి నేను ఏ పార్టీలో నుండి నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలనేది అతిపెద్ద డౌట్ నాకు. మీరు పార్టీ మారబోతున్నారు అంటూ చాలా ఊహాగానాలు అనాలా, నిజాలు అనాలా, వేగంగా చక్కర్లు కొడుతున్నాయి. ఏ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు సార్? నన్ను కాంగ్రెస్ సీనియర్ నేత అని చెప్పండి. ద మోస్ట్ కాంగ్రెస్ సీనియర్ నేత అని చెప్పండి ఎప్పటికైనా సరే. నాకు పదవుల మీద ఆశ లేదు, డబ్బుల మీద ఆశ లేదు. నాకు ఉన్నింది చాలు. నాకు 2 కూతుర్లే, కొడుకులు కూడా లేదు. వాళ్ళు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నేను నా మిస్సెస్ ఉన్నాము. నాకు వచ్చేసి ఇప్పుడు 74 ఇయర్స్. నేను ఆల్రెడీ కడప జడ్పీ చైర్మన్ గా, రాజ్యసభ మెంబర్ గా, 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్ గా చూశాను. కాబట్టి ఇంతకంటే నేను చూడాల్సిన ముఖ్యమంత్రి పదవి ఒకటే. అది నాకు రాదని నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు నేను వేరే పార్టీలోకి మారాల్సిన గతి పట్ల, నాకు ఆ కర్మ పట్ల, తర్వాత ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు, అది అసంభవం. కాబట్టి నాకు ప్రజెంట్ ఉండే పరిస్థితి ఏమంటే, సమాజ శ్రేయస్సు కోసం నా అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పే వేదిక ఒకటి కావాలా. ఆ వేదిక నాకు కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది. తెలుసా, నాకు వచ్చేసి పదవులు కాదు, డబ్బు కాదు, నేనేమి చూడనేటి కాదు. కాబట్టి నాకు ఇప్పుడు సమాజ శ్రేయస్సు గురించి ప్రశ్నించేదానికి, నా అభిప్రాయాలు చెప్పేదానికి ఒక వేదిక, దట్సాల్ అంతే నాకు కావాల్సింది. ఆ వేదిక నాకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, నవభారత నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ, ఇది దేశభక్తుల పార్టీ, త్యాగధనుల పార్టీ, గంగానది వలె పవిత్రమైంది, హిమాలయాల వలె ఉన్నతమైంది, మర్రి చెట్టు వలె విస్తృతమైంది, జాతిపిత మహాత్ముడు, శాంతిదూత నెహ్రూ, విప్లవనేత నేతాజీ సుభాష్ చంద్రబోస్, రైతు బిడ్డ సంజీవ్ రెడ్డి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మహిళ ఇందిరమ్మ లాంటి ప్రపంచ నాయకులు నాయకత్వం వహించిన పార్టీ. అంతకంటే ఏం కావాలమ్మా వచ్చేసి? కాబట్టి ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎవరు అడిగినా చెప్పండి. ఇంకా దాని గురించి వచ్చేసి సూర్యుడు తూర్పున ఉదయించేవాడు పడమట ఉదయించవచ్చునేవో కానీ తులసిరెడ్డి వచ్చేసి పార్టీ మారడం చెప్పండి. ఓకే, ఇక శైలజానాథ్ గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత వస్తున్న ఊహాగానాలు ఇవన్నీ. నెక్స్ట్ రఘువీరారెడ్డి గారు రాబోతున్నారు అంటున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, హర్ష్ కుమార్ గారు కూడా చేరబోతున్నారు. మరికొంతమంది సీనియర్ నాయకుల పేర్లు, నేతల పేర్లు కూడా ఆ లిస్ట్ లో ఉన్నాయి. మారే అవకాశం ఉంది అని అనుకోవచ్చా? మీరు స్పెసిఫిక్ గా చెప్తే చెప్తా. ఎవరు చెప్పండి ముందు? ఇప్పుడు చెప్పిన పిల్లలు చెప్పండి. రఘువీరారెడ్డి గారు నాకు తెలిసి ఆయన ఎట్టి పరిస్థితుల్లో చేరడు. ఆయన మొన్ననే ఒక యూట్యూబ్ లో వచ్చేసి నరసింహారావు గారి ఇంటర్వ్యూ కూడా చూశాను. ఆయన, నేను నా యొక్క కట్టే కాలేటంత వరకు కాంగ్రెస్ లోనే ఉంటాను. సరే, ముందు తిన్న యాక్టివ్ గా ఉండకపోవచ్చు, పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటా, నా అంతకు నేను యాక్టివ్ గా ఉండకపోవచ్చు అని మొన్ననే చెప్పడం జరిగింది. నేను చూశాను. ఆయన మాట మీద నిలబడే మనిషి ఆ విధంగా నిలబడతాడు. కానీ నాకు తెలిసి రఘువీరారెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో పోరు. అది ఆయనకు సంబంధించి. నెక్స్ట్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన కాంగ్రెస్ పార్టీలో లేరు. ఆయనకు వచ్చేసి అప్పుడు రాష్ట్ర విభజన సందర్భంగానే అప్పుడు పార్లమెంట్ లో పెట్టేప్పుడు ఆయన వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలో లేరు. కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీ లేరు కాబట్టి ఆయన ఏ కార్యక్రమానికి మేము పిలవడంలో ఆయన రావడం లేదు, ఆయన లేడు. కాబట్టి మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో నాకు తెలియదు. నేను కూడా మీతో పాటు ఊహాగానాలే కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో లేడు కాబట్టి ఆయన గురించి నేనేం చెప్పేది ఉండదు. ఆయన ఒక మేధావి, అన్ని కొన్నాళ్ళు ఆలోచించి, ఆయన కొంత ఇండివిజువాలిటీ, వ్యక్తిత్వం ఉండే వ్యక్తి, కొద్ది మేధావి. కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడనేది మరి ఊహాగానాలతో చెప్పే విషయం కాదు, అది ఆయనే చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఉండవల్లి హర్ష గారు. అదే హర్ష కుమార్ గారు. హర్ష కుమార్ గారు మరి యాక్చువల్గా వచ్చేసి ఆయన కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా లేడు, కానీ ఇండివిజువల్ గా వచ్చేసి వ్యక్తిగతంగా యాక్టివ్ గా ఉన్నాడు. ఆయన మరి ఏ నిర్ణయం తీసుకుంటూ నాకు తెలియదు, ఎందుకంటే ఈ లోపల నేను ఆయనతో మాట్లాడలేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా లేడు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కానీ యాక్టివ్ గా లేడు. కానీ ఇండివిజువల్ గా, వ్యక్తిగతంగా వచ్చేసి యాక్టివ్ పాలిటిషియన్ గా ఉన్నాడు. ఆయన మరి నాకు తెలిసి ఆయన జనరల్ గా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారికి ఆయన
రాజకీయ విరోధి. కాబట్టి మరి పూర్తిగా నాకు సమాచారం తెలియదు దాని గురించి. ఈ నేపథ్యం మాత్రం వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా లేడు, కానీ ఇండివిజువల్గా యాక్టివ్గా ఉన్నాడు. వైఎస్ఆర్కే వ్యతిరేకంగా ఉండేవాడు ఆయన. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు. సరే, ముఖ్యంగా ఒక రకంగా చెప్పంటే రాజశేఖర్ రెడ్డి గారికి అభిమానులుగా ఉన్న వాళ్ళు సీనియర్స్ చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీరు చెప్పండి, వాళ్ళ పేరు చెప్తే చెప్తాను. ఓకే, సో అంటే కొంతమంది పేర్లు మాత్రమే మనం బయటికి చెప్పగలం. ప్రస్తుతానికి కొంతమంది పేర్లు ఇంకా మనం హైడ్ లోనే ఉంచాలి ఆ లిస్ట్ లో. ఇప్పుడు ఒకవేళ ఆ రోజు తండ్రికి తోడుగా ఉన్న వాళ్ళు ఈ రోజు కొడుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి తోడుగా వెళ్తే తప్పేమైనా ఉందంటారా? మీరేమంటారు? ఏది దానికి అర్థమే ఉంది. వచ్చేసి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ కొడుకు వచ్చేసి సెపరేట్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పరంగా రాజశేఖర రెడ్డి గారు పార్టీలో ఉన్నారు కాబట్టి ఉంటారు. ఇప్పుడు వచ్చేసి నీలం సంజయ్ రెడ్డి, తరిమల నాగిరెడ్డి బాబా బామర్దులే, వీళ్ళ చెల్లెలిన వాళ్ళు ఆయన చెల్లెని చేస్తున్నారు, ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. కానీ ఆయన సిద్ధాంతం వేరు, ఈయన సిద్ధాంతం వారు. ఆయన కాంగ్రెస్, ఈయన కమ్యూనిస్టు, ఇద్దరు పోటీ ఉన్నారు. నీలం సంజయ్ రెడ్డి ఓడిపోయిన తమిళనాడు చేతిలో. కాబట్టి ఒక కుటుంబంలో ఉండే వ్యక్తులే ఆ విధంగా ఉంటే, ఏదో వచ్చేసి రాజశేఖర రెడ్డి గారికి క్లోజ్ అంటే అందరికీ రాజకీయ నాయకులు పరిచయాలు ఉంటాయి, కలుస్తూ ఉంటారు. క్లోజ్ అంటే మాత్రాన్ని వచ్చేసి వాళ్ళకేమి సొంత అభిప్రాయాలు ఉండవా? రాజశేఖర రెడ్డి యాక్చువల్గా నాకు తెలిసి రాజశేఖర రెడ్డి బతికుంటే రాజశేఖర రెడ్డి జగన్ రెడ్డి కొట్టుకునేవాళ్ళు. ఈ రోజు చెప్తున్నాను, ఇంతకుముందు గురించి అనేక చెప్పాను. ఇంకొక నెల రోజులు కన్నా రాజశేఖర రెడ్డి బతికుంటే రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి అది ఓపెన్ అయిపోయింది. అప్పుడే అంత ఆ స్థాయికి వచ్చింది వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ. కాబట్టి ఏదో రాజశేఖర రెడ్డి ఇంటి వాళ్ళు కొడుకు పోవాలనేది అది కరెక్ట్. సార్, మీరు ఈ మాట అన్నారు కాబట్టి చాలా మందిలో ఉన్న ఒక డౌట్ను ఈరోజు మీ ముందర పెడతాను సార్. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉన్న టైంలో నిజంగానే వీళ్ళిద్దరి మధ్య కాస్త ఇష్యూస్ ఉండేవి. నిజంగానే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేరే పార్టీ పెట్టి ఉండేవారు అని కొంతమంది దగ్గర వింటూ ఉన్నాం. నిజమే అంటారా? అది మా పార్టీ పెడతాడో లేదో తెలియదు, కానీ తారాస్థాయికి మాత్రం మనస్పర్ధలు వచ్చేసి అంత డబ్బుల విషయంలోనే ఆయన వచ్చేసి అధికార దుర్వినియోగము పతాక స్థాయిలో తీసుకోవాలనుకునేవాడు. తండ్రిగా వచ్చేసి ఆయన ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగాన్ని ఆయనకు బాధ్యత లేదు, ఈయన బాధ్యత ముఖ్యమంత్రిగా. కాబట్టి ప్రజలకు ఆన్సరబుల్, అసెంబ్లీకి ఆన్సరబుల్. కాబట్టి అతనికి ఆన్సరబుల్ అకౌంటబిలిటీ లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అప్పుడు. కాబట్టి ఆయన ఇష్ట ప్రకారంగా పరిపాలన సాగించాలంటే కాదు కదా. ఆ విధంగా వచ్చేసి తారాస్థాయికి వచ్చినాయి. వచ్చేసి ఆయన బెంగళూరు ఉండేవాడు, ఈయన హైదరాబాద్కి వచ్చినా గానీ ఇంటికి పోకుండా బయట ఉండేవాడు అని చెప్పేది అది చాలా దూరం జరిగింది వచ్చేసి. కాబట్టి అది పార్టీ పెట్టిండేవాడో లేదో తెలియదు, కానీ మనస్పర్ధలు మాత్రము పతాక స్థాయిలో ఉండింది వాస్తవం. సార్, ఇప్పుడు కొంతమంది పార్టీ మారతారో అనే ఈ ఊహాగానాల మధ్య తులసిరెడ్డి గారికి రాజకీయ పదవులు అవసరం లేదు, రాజకీయాలలో ఒక రకంగా చెప్పాలంటే ఎప్పటి నుంచో ఒక సీనియర్ నేతగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి దాంట్లోనే కలిసి కొనసాగుతారు అనుకోవచ్చు. కానీ మిగతా వాళ్ళకైతే రాజకీయాలలో ఉండాలి అని అంటే, ఒక సెలబ్రిటీ హోదా ఉండాలంటే పదవులు కంపల్సరీ. కాబట్టి వీళ్ళు పార్టీ మారడంలో తప్పేమైనా ఉందంటారా? ఎందుకంటే ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీ తేరుకునేలా కనిపించట్లేదు ఏపీలో, మరీ ముఖ్యంగా. నేను పూర్తిగా తప్పు అని చెప్పలేను, అంత మంచి అయితే నిరాశపడాల్సిన అవసరం లేదంటాను. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనము బీజేపీ ఢిల్లీలో బీజేపీ అధికారానికి ఎన్ని సంవత్సరాల దూరంగా ఉందేమో? 27 సంవత్సరాలు. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీజేపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. మరి ఈ మధ్య కాలంలో వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నారు 6 ఏళ్ళు, నరేంద్ర మోడీ గారు 11 ఏళ్ళుగా ఉన్నారు. వాళ్ళు ప్రధానమంత్రులుగా ఉండి ఢిల్లీలో అంతకుముందు వాళ్ళకు బేస్ ఉండి, ఆమ్ ఆద్మీ పార్టీ రాకముందు అక్కడ కాంగ్రెస్ బీజేపీనే అంతకుముందు అధికారం కూడా ముఖ్యమంత్రి పదవి కూడా వచ్చింది. అయినప్పటికీ ఆ పరిస్థితుల్లో 27 సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉండి మనం తెచ్చుకోలే. అంతకంటే ఏం కావాలమో 5 ఏళ్ళకి నిరాశపడాలనా, 10 ఏళ్ళకి నిరాశపడాలనా? ఏమి రాజకీయాలు అంటే వచ్చేసి మహాత్మా గాంధీకి ఏ పదవి ఉన్నదమ్మా? రాష్ట్రపతికి ఉన్నదా, ప్రధానమంత్రి పదవి ఉన్నదా? అని జాతిపిత ఆయనే కదా. మహాత్మా గాంధీని చూసి నేర్చుకోవాలి వచ్చేసి రాజకీయ నాయకులు. ఏ పదవి ఉన్నది ఆయనకు? అదేవిధంగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ జనతా పార్టీ ఆవిర్భావం అప్పుడు ఆయనకు ఏం కావాలంటే తీసుకోకూడదు, రాష్ట్రపతి పదవి తీసుకోకూడదా, లేదంటే ప్రధాన పదవి తీసుకోకూడదా? అదే బాల్ ఠాకరే, ఆయన శివసేన అధ్యక్షుడు, అందరినీ రకరకాల పదవులు అలంకరింపజేశాడు. ఆయన ఏ పదవి తీసుకోలేదే, కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా తీసుకోలేదే. అయినప్పటికీ శివసేన అంటే బాల్ ఠాకరే అంటే శివసేన. కాబట్టి ఈరోజు చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నాడు,
ఇప్పుడు సిపిఐ నారాయణ గారు, ఆయన మరి సిపిఐ అంటే నారాయణ క్యాంపం వస్తుంది. మరి ఆయన ఇంతవరకు అనేక మందికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు కానీ ఆయన ఏం తీసుకోలేదే, రాజ్యసభలు ఇచ్చారు ఆయనకేం తీసుకోలేదే. అయినప్పటికీ సిపిఐ అంటే నారాయణ, నారాయణ అంటే సిపిఐ క్యాంపం వస్తుంది. కాబట్టి ఇదేదో పదవులు ఉంటేనే, అదే విధంగా రాఘవులు సిపిఎం అంటే రాఘవులు జ్ఞాపకం వస్తాడు. పదవులతోనే అన్ని ఏంటంటే మదర్ తెరీసాకు వచ్చేసి రాజకీయ నాయకురాలా, లేకుంటే జాతిపితకి ఏ పదవులు ఉన్నాయమ్మా? కాబట్టి ఇది వ్యక్తిత్వం అనేది ఇంపార్టెంట్. అంతే తప్పనిచ్చేసి పదవులు ఏమో కొందరు వచ్చేసి 7 సార్లు 10 సార్లు ఎమ్మెల్యే అయి ఉంటారు, బ్యాక్ బెంచ్ లో కూర్చొని వాళ్ళు అనామకులు అయి ఉంటారు, వాళ్ళ గురించి పట్టించుకునేవాడే ఉండడు. ఒకరు వచ్చేసి ఏం పదవులు ఉండవు, ఏం పదవులు లేకుండా కానీ వాళ్ళు నిరంతరం రాజకీయాల్లో ఉంటారు, నిరంతరం పరిధిలో ఉంటారు, ప్రజల నోళ్ళలో అంతా ఉంటారు. కాబట్టి నేను వచ్చేసి ఏదో పదవులే వచ్చేసి కిరీటం పెడతాని అనుకోవడం లేదు. వ్యక్తిత్వం అనేది ఇంపార్టెంట్. హరిశ్చంద్రునికి ఏమో సామ్రాజ్యము ఆయన చక్రవర్తి అని అనుకోవడం లేదు, సత్యసంధుడు కాబట్టి అనుకుంటున్నాం ఈరోజు. అంటే ఒక మాట కోసం వచ్చేసి సామ్రాజ్యాన్ని వదులుకున్నాడు కాబట్టి ఈ రోజు కనుక్కుంటున్నాం. ఆ మాట కనుక్కుంటే చక్రవర్తులు అనేక మంది ఉన్నారు చరిత్రలో, హరిశ్చంద్రుడు అనుకోవాల్సిన అవసరం లేదు, సత్యసంధుడు కాబట్టి అనుకుంటున్నాం. కాబట్టి అదేవిధంగా రామరాజ్యం ఎంతో మంది రాజులు పరిపాలించారు, కానీ ఒక రామరాజ్యం గురించి అనుకుంటున్నాం వచ్చేసి. కాబట్టి దిస్ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ ఏదో పదవులు డబ్బులేమో రాజకీయ నాయకుల కంటే డబ్బులు, మిగతా వ్యాపారం చేసే డబ్బులు సంపాదించుకోవచ్చు. డాక్టర్లు సంపాదిస్తున్నారు, ఇంజనీర్లు సంపాదిస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సంపాదిస్తున్నారు, కాంట్రాక్టర్లు సంపాదిస్తున్నారు. డబ్బులు వచ్చేసి రాజకీయమే అవసరమా? డబ్బులు కావాలంటే అనేక రంగాలు ఉన్నాయి. కాబట్టి దిస్ ఇస్ క్యారెక్టర్ అనేది మహాత్మా గాంధీ అప్పుడే చెప్పాడు. సప్తమహా పథకాల్లో పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్, సైన్స్ వితౌట్ హ్యుమానిటీ, వెల్త్ వితౌట్ వర్క్, వర్షిప్ వితౌట్ సాక్రిఫైస్, ప్లెజర్ వితౌట్ కాన్షియస్నెస్, కామర్స్ వితౌట్ ఎథిక్స్. ఈ 7 సప్తమహా పథకాలని జాతిపిత ఎప్పుడో చెప్పాడు. కాబట్టి పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ వచ్చేసి అది ఒక మహా పాపం కింద లెక్క. సార్, ఇప్పుడు ఏపీలో వల్లభనేని గారి అరెస్ట్ ను అంటే ఆయన విధానాన్ని మీరు ఎట్లా చెప్తారు, ఎట్లా చూస్తారు? అమ్మా, ఏమి స్పెషాలిటీ ఆయనకు? ఆయన ఒక పౌరుడు, చట్టం అందరికీ సమానమే అని ఒక 2 సార్లు ఎమ్మెల్యే అయినాడు, ప్రస్తుతం ఎక్స్ ఎమ్మెల్యే. ఏమైనా వచ్చేసి ఏమైనా రాజ్యాంగ పదంగా వచ్చేసి ఏమన్నా పదవులు ఉన్నాయా? 7-8 కేసులు ఉన్నాయి. నాకు తెలిసి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. కాబట్టి ఆయన అందరితో పాటు ఆయనకు నలుగురితో పాటు నారాయణ అందరికీ కేసులు ఉన్న వాళ్ళకు కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటారు, బయట ఉంటారు, కేసు నడుస్తుంది, శిక్ష కానీ ఎవిక్షన్ కానీ అవుతుంది. నేను వల్లభనేని వంశీ పెద్ద స్పెషల్ ఐటమ్ అనుకోవడం లేదు, నేను అనుకోవడం లేదు. ఆల్రెడీ 8 కేసులు ఉన్నాయి. గన్నవరము టీడీపీ కార్యాలయం మీద దాడి ఒకటి ఉంది, నిన్న కిడ్నాప్ ఒకటి ఉంది, అంతకుముందు ఇది సత్యేంద్ర వర్మ కిడ్నాప్, అంతకుముందు బాపులపాడు మండలంలో ఆరుగులను గ్రామంలో ఏదో టీడీపీ నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాన్ని కూల్చివేశారని దాంట్లో ఏటుగా ఉన్నాడు. ఉంగుట్టూరు మండలం తేలప్రోల్లో యార్లగడ్డ వెంకట్రావు గారి మీద హత్యా ప్రయత్నం చెప్పేసి అదొక కేసు ఉంది. తర్వాత కాసర్నేని రంగబాబు మీద దాడి చేశారని అదొక కేసు ఉంది. హనుమాన్ జంక్షన్ లో నకిలీ ఇళ్ల పట్టాల మీద అదొక కేసు ఉంది. మట్టి అక్రమ తవ్వకాలు అనేక కేసులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే వచ్చేసి ఆయన్ను అరెస్ట్ చేయకుండా ఇప్పటికే లేట్ అయిపోయింది. కాబట్టి అది రొటీన్ ప్రాసెస్ వచ్చేసి అరెస్ట్ చేస్తారు, దాంట్లో వచ్చేసి రిమాండ్ పంపిస్తారు, బెయిల్ అన్నా వస్తుంది, యాంటిసిపేటరీ బెయిల్ వస్తే ముందుగానే పెట్టుకొచ్చేస్తారు, రిమాండ్ పోతే బెయిల్ తీసుకుంటారు. బెయిల్ కొన్ని తొందరగా వస్తుందా లేట్ వస్తుందని తెలుస్తుంది. దాని తర్వాత కేసు నడుస్తుంది. కేసు కన్విక్షన్ ఎవిక్షన్ ఏదో ఒకటి ఏముంది, నార్మల్. ఇప్పటికే లేట్ యాక్చువల్ గా. నెక్స్ట్ కొడాలి నాని గారే ఆ లిస్ట్ లో ఉన్నారు అంటున్నారు. ఏం కొడాలి నాని పెద్ద కోబ్రమేమా? కొడాలి నాని ఉంటాడు, తప్పు చేసి నేనైనా ఉంటాను, ఎవరైనా ఉంటారు తప్పు ఉంటే. కాబట్టి తప్పు చేసి ఎవరినో పోవాల్సిందే కోర్టు మీద. దాని తర్వాత ప్రొసీజర్ జరుగుతూ ఉంటది. కాబట్టి చట్టం ముందు అందరూ సమానులే. ఎవరు భారత ప్రధానమంత్రి పివి నరసింహరావు లాంటి వాడే పోయినాడు వచ్చేసేసి, ఇందిరాగాంధీ వచ్చేసి కోర్టుకు పోయింది. నేను కొడాలి కొబ్రమా స్పెషాలిటీ ఏమన్నా? అంటే మీరు అన్నట్టు కేసులు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేస్తే పర్వాలేదేమో, కానీ ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఏపీలో నడుస్తోంది. రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళ ప్రతి పేర్లు కూడా నారా లోకేష్ గారు టిక్ చేసుకుంటూ మార్క్ చేసుకుంటూ 1 by 1 యాక్షన్స్ తీసుకుంటూ వెళ్తున్నారు అంటున్నారు. అందువల్ల ఇప్పుడు చర్చ నడుస్తోంది, ఇది రెడ్ బుక్ రాజ్యాంగమా అని. మా రెడ్ బుక్ పైకి అట్టమాత్రం రెడ్డి ఏమో లోపల ఏముండదని నా అభిప్రాయం. ఎన్ని ఊరికి వచ్చేసి రాజకీయ నాయకులు వచ్చేసి చూపిస్తా ఉంటారు వచ్చేసి.
కాబట్టి అది ఒక సింబాలిక్ గా వచ్చేసి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం చూపించిన, ఆయన రెడ్ బుక్ చూపించిన ఒక సింబాలిక్ వచ్చేసి అప్పుడు కక్ష సాధింపులు ఉన్నాయి కాబట్టి కొంత వాళ్ళ వాళ్ళ క్యాడర్కు భరోసా కల్పించే దానికి మేము అధికారానికి వస్తే మేము రాసుకుంటామని చెప్పి ఒక సింబాలిక్ గా వాళ్ళ క్యాడర్కు మొరేల్ బూస్టప్ చేసే దానికోసము ప్రత్యర్థులు వచ్చేసేసి కొంత జాగ్రత్త అని చెప్పి దానికోసం ఇన్ని ఉంటాయి కానీ ఏం రాసుకుంటారు మా దాంట్లో ఎన్ని మామూలుగా రాజకీయాల్లో రొటీన్ వచ్చేసి ఇవన్నీ అదేదో ఇప్పుడు వచ్చేసి సరదాగా బాగా రెడ్ బుక్ రాజ్యాంగము, అంబేద్కర్ రాజ్యాంగము చెప్పుకున్న దానికి పేర్లు కొంత ఈ వర్డ్స్ బాగా కైనెస్ బాగుంది కాబట్టి ఈ ప్రచారానికి వచ్చాయి అంతే తప్ప ఆ రెడ్ బుక్ లో ఏమీ ఉండదు. రెడ్ బుక్ లో రాసుకున్నా ఏమీ కాదు. కేసులు ఉంటాయి కదా, చట్ట ప్రకారం పోతే ఎవరైనా రెడ్ బుక్ లో లేకున్నా పోతారు, రెడ్ బుక్ లో ఉండి కేసులు లేకుండా ఏం కావు. అంటే ఎప్పుడైతే నారా లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మేము గుడ్ బుక్ లో నోట్ చేస్తున్నాం అన్నారు. నేను 2.0గా మా పరిపాలన ఉండబోతోంది అంటున్నారు. జగన్ గారు 2.0 ఎలా చూడొచ్చు అంటారు? మామూలుగా తమలపాకుతోనే ఒకటంటే తలుపు చెక్కతోనే రెండంట అని ఈ న్యాచురల్ గా మాటలు వచ్చినప్పుడు తమలపాకుతో నువ్వు ఒకటంటే తలుపు చెక్కతోనే రెండుంట కాబట్టి ఒకరు అన్నాక ఆటోమేటిక్ గా దానికి రియాక్షన్ గా రెడ్ బుక్ అన్నప్పుడు అంతకుముందు వచ్చేసి ఆయన పసుపు పత్రికలు అని చెప్పేసి ఎల్లో మీడియా అని చెప్పేసి జగన్ అనేవాడు, వీళ్ళు వచ్చేసి బ్లూ మీడియా అనేవాళ్ళు. ఇది ఇవన్నీ వచ్చేసి పదాల గారడీ తప్ప సింబాలిక్ అంటారు తప్ప 2-0 ఆయనకు రాసి పెట్టింది 2-0 ఆయన మేమెందుకు రాకూడదు కాంగ్రెస్ వాళ్ళని చూశారు అంటే 2029లో అటు కేంద్రంలో రాష్ట్రంలో వచ్చేది మేము. 2-0 ఉండదు, వీళ్ళది ఉండదు, వచ్చేది మేము. కాబట్టి మేము రాజకీయ కక్షలకు పోము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆశ నెరవేరదు, కూటమి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము రాజకీయ కక్షకు పోము కాబట్టి వాళ్ళ మీద కక్ష తీర్చుకోము. జగన్మోహన్ రెడ్డికి అవకాశం రాదు. కాబట్టి అధికారంకి వచ్చేది 2029లో అటు కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్. నాట్ 2-0, నాట్ జగన్. కాన్ఫిడెంట్ గా ఉన్నారా సార్ మీరు? వైనాట్ మా బీజేపీ 27 ఏళ్ల పాటు అధికారంలో ఎన్నోళ్ళు కాన్ఫిడెంట్ గా వచ్చేసి వచ్చినప్పుడు 2029 కోసం మాట్లాడుతున్నారు. 2029కి పుంజుకుంటారు అనే కాన్ఫిడెన్స్ ఉండిందా? వైనాట్ మా వైనాట్. ఇప్పుడు ఓడలు బండ్లు చాలా సులభంగా తింటమ్మా. మనకు నిన్న బీజేపీ ఎగ్జాంపులే కాకుండా తమిళనాడు చూస్తే తమిళనాడులో 1996లో ఏడీఎంకేకు 4 సీట్లు వచ్చాయి. ఇన్నిటికీ 234 సీట్లకు గాను ఏడీఎంకేకు 4 సీట్లు వచ్చాయి 1996లో. జయలలిత అప్పటికి సీఎం గా ఉంటూ ఆవిడే ఓడిపోయింది. బర్గూర్ అసెంబ్లీ నుంచి డిఎంకే అభ్యర్థి ఆయన చేతిలో 8,366 ఓట్ల తేడాతో ఓడిపోయింది. జయలలిత అంటే చాలా పవర్ఫుల్ లేడీ కదా. ముఖ్యమంత్రిగా ఉంటూ 1996లో ఆవిడ ఓడిపోయింది, పార్టీకి 4 సీట్లు వచ్చాయి. మళ్ళా ఇమ్మీడియట్ గా 2001లో మళ్ళా 196 సీట్లతో మళ్ళీ అధికారం వచ్చింది. కాబట్టి రాజకీయాలు ఓడలు బండ్లు అవుతుంటాయి. ఈ రోజు నుండి రేపటికి ఏమవుతుందో తెలియదు ఆ విధంగా. కాబట్టి ఇది ఒక నిరంతర పోరాటం, ఆశావక దృక్పథంతో మనిషి వచ్చేసి ఒక పోరాట స్ఫూర్తితో స్పోర్టివ్ గా పోవాలంతే. గెలుపు ఓటములు ఈ పెద్ద నాయకులు ఓడిపోయినారు. మా ప్రపంచ నాయకులు ఇందిరాగాంధీ ఓడిపోయింది రాజనారాయణ చేతిలో. ఎవరైనా ఓడతా అనుకుంటారు రాజనారాయణ చేతిలో ఇందిరాగాంధీ అంటే. అదే విధంగా చిత్తరంజన్ చేతిలో ఎన్టీఆర్ ఓడిపోయినాడు, జయలలిత ఓడిపోయింది, చంద్రబాబు నాయుడు మీసాల రామారాయణ చేతిలో ఓడిపోయినాడు, వాజ్పేయి గారు ఓడిపోయినారు. కాబట్టి వ్యక్తులు మహా వ్యక్తులు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. పార్టీలు కూడా గాలి కొట్టుకున్న పార్టీలు ఉన్నాయి. మళ్ళీ అదే పార్టీ నెక్స్ట్ 5 నెలలకో 10 నెలలకో అధికార సందర్భం ఉంది. కాబట్టి ఇవి రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. మనం కేసీఆర్ ఓడిపోతాడు అనుకున్నారా? ఓడిపోయినంత వరకు ఎవరు అనుకోలే. ఓడిపోయినాక ఓడిపోతా అనుకున్నారు. అదేవిధంగా జగన్ ఓడిపోతా అనుకున్నారా? మేమంతా ఏమో చెప్పిండొచ్చు, కానీ ఇంత ఘోరంగా ఓడిపోతాడని చెప్పేసి ఆయన వచ్చేసి నేను 30 ఏళ్ల పాటు అధికారం ఉంటుంది ఆయన అనుకున్నాడు. ప్రజలు కూడా ఈవెన్ టీడీపీ కూటమి వాళ్ళు వచ్చేసి టీడీపీ కూటమి చంద్రబాబు నాయుడు జగన్ సులభంగా ఓడించచ్చు అనుకుంటే బీజేపీతో పవన్తో పొత్తు పెట్టుకునేవాడే కాదు. భయంతో వచ్చేసి వస్తామో రామో ఈసారి రాకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇష్టం లేకుండా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడా? కాబట్టి పైకి ఎంత చెప్పొచ్చు, ఎవరు భయాలకు ఉంటాయి, కానీ ప్రజా తీర్పు వచ్చేసి అనూఖ్యంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు వచ్చేసి ఈ రోజు అధికారం ఉంటానే హిమాలయ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినట్టు పడిపోతానే వచ్చేసి పాతాళలోకానికి పడిపోయినట్టు రాజకీయాలు భావించాల్సిన అవసరం లేదు. ఒక పోరాట స్ఫూర్తి,
ఆ స్ఫూర్తితో పోరాడతాం. కాంగ్రెస్ ఆ విధంగా పోరాడుతుంది. కాంగ్రెస్ నాయకులు మేము ఉండే వాళ్ళం ఆ విధంగా పోరాడతాం. ప్రజా మార్పు వచ్చినప్పుడు ఎంతసేపు సార్ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వైసీపీ నుంచి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన చేసిన ట్వీట్ ఒక రకంగా చెప్పాలంటే అందరూ ఆ, ఆ, చాలా మర్యాదపూర్వకంగా వెళ్ళారు అని మాట్లాడుకున్నారు. కానీ వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దానికి వెంటనే విజయసాయి రెడ్డి గారు స్పందించారు. బట్ షర్మిల గారు ఇదంతా కూడా పార్లర్గా జరిగిన సంఘటన. నన్ను కలిశారు విజయసాయి రెడ్డి గారు, తన బాధను చెప్పుకున్నారు, బలవంతంగా మాట్లాడిపించారు, ఆస్తికి తగాదాలకు సంబంధించిన విషయాలు కూడా విజయసాయి రెడ్డి గారితో మాట్లాడినట్టుగా షర్మిల గారు చెప్పడం, సాయిరెడ్డి గారు స్పందించకపోవడం మనం చూసాం. బట్ ఇప్పుడు మళ్ళీ విజయసాయి రెడ్డి గారు మరొకసారి షర్మిల గారిని కలిశారు అంటూ ఒక వార్త. 2 సార్లు కలిసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలా చూడాలంటారు? నాకు ఆ విషయం తెలియదుమా. నేను కూడా వచ్చేసి ముందు కలిసినప్పుడు పేపర్లో చూడమే. నేను ఆవిడతో మాట్లాడింది లేదు, ఆవిడ నాతో మాట్లాడింది లేదు, నేను విజిస్టార్తో మాట్లాడింది లేదు, ఆయన నాతో మాట్లాడింది లేదు. కాబట్టి ఈ విషయం నాకు తెలియదు. కానీ నేను వరకు అందరితో పాటు నేను అనుకోవడం ఏమంటే, విజయసాయి రెడ్డి రాజకీయం కంటే కూడా వ్యక్తిగతంగా ఆర్థికంగా ఒకవేళ కలిసి ఉంటే వాళ్ళ భేటీ జరిగి ఉంటే అది నేను వ్యక్తిగతంగా ఆర్థిక సంబంధమైన అంశంగానే ఉంటుంది తప్ప పొలిటికల్ అంశంగా ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే వ్యక్తిగతంగా ఆర్థిక పరంగా ఏంటంటే ఆయన ఆడిటరు 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా 4 తరాలకు వచ్చేసి ఆడిటర్ గా ఉన్నాడు. కాబట్టి ఆ ఆర్థిక సంబంధమైన విషయాలు తెలుసు. వాళ్ళ పరిచయాలు ఉన్నాయి కాబట్టి అందరితో పైనుంటి రాజారెడ్డి కానుంటి వీళ్ళతో కూడా పరిచయాలు ఉంటాయి కాబట్టి ఆ వ్యక్తిగత సంబంధమైన పరిచయాలు ఆర్థిక సంబంధమైన విషయాలు ఉంటాయి తప్ప రాజకీయ పరంగా ఉంటాయని నేను. అండ్ విజయసాయి రెడ్డి గారు షర్మిల గారు కలిసిన ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీకి సంబంధించి ఏదైతే కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, కుటుంబాన్ని చక్కదిద్దుకోలేకపోతున్నారు, ఇక పార్టీని చక్కదిద్దుతారు, ఈ ఆరోపణల నేపథ్యంలో ఈసారి విజయమ్మ గారికి ఒక మంచి కీలక పదవిని ఇవ్వబోతున్నారు, అంటే ఒక ప్రముఖ స్థానాన్ని వైసీపీలో ఇవ్వబోతున్నారు అంటూ ఒక వార్త అయితే ప్రస్తుతానికి వైరల్ అవుతుంది సార్. ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులేస్తారు అనుకోవచ్చా? మా రాజకీయాల్లో ఏమైనా జరుగుతాయి. మా రాజకీయాల్లో వచ్చేసి మిత్రులు, శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరు. కాబట్టి ఎవరెవరి అవసరాలు అంతే. ఈడేదో పెద్ద ప్రిన్సిపల్స్ తో ఉండే రాజకీయాలు చేసేటప్పుడు అయినా ఆలోచించాలా. ఈడ ఎవరెవరి అవసరాలు వల్ల కాబట్టి ఏమైనా జరగచ్చు, ఏమి జరగకుండా పోవచ్చు. ఊహాగానాలు ఒకసారి నిజం కావచ్చు, ఊహాగానాలు వచ్చేసి ఊహాగానాలుగా ఉండవచ్చు. కాబట్టి దీన్ని మనం వచ్చేసి దీన్ని ప్రెడిక్ట్ చేయలేము. కాబట్టి నేను ముందే చెప్పాను కదా, బంధుత్వాలకు దీనికి సంబంధం లేదు. బంధుత్వాలు అనుకుంటే నేను చెప్పాను, సంజీవ్ రెడ్డి, తరిమల నాగిరెడ్డి సొంత బాబామతులు, నీలం సంజీవ్ రెడ్డి, నీలం రాజశేఖర రెడ్డి సొంత అన్నదమ్ములు. ఆయనేమో అప్పుడు దేశంలో పార్టీలు ఉండే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ గా ప్రధానమైన పోటీ. మరి ఇద్దరు అన్నదమ్ములే, నీలం సంజీవ్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, ఇద్దరు పెద్ద నాయకులు, జాతీయ స్థాయి నాయకులు. ఆయన కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, ఇద్దరు సొంత అన్నదమ్ములు. కాబట్టి ఇది మనం ఏదో వచ్చేసి ఇప్పుడు విజయరాజ్ సింధియా, మాధవరావు సింధియా తల్లి కొడుకులు, ఆవిడ బీజేపీలో, ఈయన కాంగ్రెస్ ఉండేవాడు వచ్చేసి. కాబట్టి ఇవన్నీ మనం తెలంగాణలో వచ్చేసి విద్యాసాగర్ రావు గారి కుటుంబం, విద్యాసాగర్ రావు గారు బీజేపీ ఉండేవాడు, సిహెచ్ రాజేశ్వరరావు కమ్యూనిస్ట్ పార్టీ ఉండేవాడు. కాబట్టి మనము ఒక కుటుంబంలో ఇప్పుడు నేనే మా ఫ్యామిలీలో వచ్చేసి నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నాను, మా సమీప బంధువులు కొందరు వైకాపాలు ఉన్నారు, కొందరు టీడీపీలో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ మామూలే. మా అన్ని కుటుంబాల్లో ఉండే వ్యవహారం. ఇది సెపరేట్ గా ఈ కుటుంబంలో ఒక్కటి పెద్ద సెపరేట్ గా మొన్నటి వరకు పురంధరేశ్వరి గారు, ఇప్పుడు కూడా వచ్చేసి ఈయనేమో టీడీపీ చంద్రబాబు నాయుడు టీడీపీకి జాతీయ అధ్యక్షుడు, ఆవిడేమో బీజేపీకి వచ్చేసి అధ్యక్షురాలు. మరి వేరే పార్టీలు కాదు, రామారావు అల్లుడు, రామారావు కూతురు. కాబట్టి ఇవన్నీ అన్ని కుటుంబాల్లో ఉండేటమ్మా ఇవన్నీ. సార్, ప్రస్తుతం ఏపీలో రైతు భరోసా కేంద్రాలను ఎత్తివేయబోతున్నారు అంటూ ఒక వార్త నడుస్తుంది సార్. అది కన్నా చేస్తే మాత్రము తప్పమ్మా. ఎందుకంటే రైతు భరోసా కేంద్రాలు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. తర్వాత ప్రతి గ్రామంలో రైతులు ఉన్నారు. రైతులు చాలా ఇబ్బందుల పరిస్థితులు ఉన్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. రైతులకు ఎంత చేసినా తక్కువే. కానీ ఈ పరిస్థితుల్లో రైతు భరోసా కేంద్రాలను మరింత సమర్థవంతంగా దాని అవసరము ఉంది, దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది.
అవైలబిలిటీ ఉంది. కాబట్టి అది ఏదో ఆ ప్రభుత్వం చేసిందని ఆ యాంగిల్లో ఆలోచించకుండా ఒక వచ్చేసి ఒక అసెట్ ఉంది. ఆ అసెట్ను ఏ విధంగా మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుని రైతులకు మేలు చేయాలి అనే కోణంలో ఆలోచించాలి. కానీ దాన్ని ప్రతి గ్రామంలో రైతులు ఉన్నారు. రైతులకు వచ్చేసి వాళ్ళకు ఎన్ని విధాలుగా సహాయం చేయొచ్చు. రైతు భరోసా కేంద్రం ద్వారా వాళ్ళకు పనిముట్లు కానీ, విత్తనాలు కానీ, ఎరువులు కానీ, క్రిమిసంహారక మందులు కానీ, లేదు వచ్చేసి వాళ్ళకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం కానీ, కాబట్టి ఎన్ని విధాలుగా చేయాలో అన్ని విధాలుగా ఉపయోగించుకోవాలి. కానీ దాన్ని క్లోజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.